జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వస్తుంది. సో ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుకుంటాం, ఈ సందర్భం కాదు. కానీ ఈరోజు మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే సంతోషంగా హ్యాపీగా ఉండండి, ఏ బాధపడద్దు, మంచి నమ్ముకోండి, మంచి జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. చేపట్టుకోండి, ముయ్యండి, గుండె మీద చేపట్టండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మన అందరి గుండెల్లో తెలంగాణ ఉంది, దాన్ని కాపాడుకోండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలక. మీరు పిలువగానే 2 సార్లు అమ్మవారి ఆశీర్వాదం వాస్తవంగా బోరబండలో ఒక శక్తి మిమ్మల్ని పిలుస్తున్నది. బోరబండలు తీసుకోవాలి, అమ్మ ఆశీస్సులతో పాటు మీ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి అమ్మగారు బోనాల పండుగ మిమ్మల్ని పిలిపించి, అదేవిధంగా విజయ దశమి రోజు ఈ రోజు మిమ్మల్ని పిలిపించారు. కాబట్టి రావణ కాష్ట రావణ దహనం మీద చేతుల జరగాలని చెప్పి అమ్మవారు స్వతహాగా మిమ్మల్ని పిలిచారు. బోరబండ ప్రజల తరపున అందరి తరపున మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ దీక్షలో ఉన్నప్పటికీ కూడా, పొద్దున నుంచి పచ్చినీళ్ళు ముట్టుకున్నప్పుడు కూడా, ఆ అప్పటికి పిలవగానే బోరబండ ప్రజలందరూ కూడా ఆహ్వానాన్ని స్వీకరించి మీరు వచ్చినందుకు మరొకసారి బోరబండ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారమ్మా. హృదయపూర్వక ధన్యవాదాలు మా అక్కగారికి తెలియజేసుకుంటున్నారు. ఇప్పటితో ఈ రోజుతో ఇప్పుడు ఈ క్షణంలో విజయశాంత గారు ఎమ్మెల్సీ గారు అక్క గారి యొక్క దీక్ష ఇప్పుడే ఇప్పుడు ఈ స్టేజ్ మీద కంప్లీట్ కావటం మనమందరూ చేసుకున్న శుభకార్యం, మనందరికీ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే 9 రోజులు దీక్షతో, కటంగటిక దీక్షతో ఉండి ఆ దీక్ష ఈ రోజు ఎమ్మెల్సీ మా యొక్క విజయశాంతమ్మ గారి యొక్క ఎమ్మెల్సీ ఈ రోజు